నమస్తే ఎంద్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. అప్పసముద్రంలో పల్లె వీక్షణ, చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. గ్రామాల అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్య. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారన్న మాజీ మంత్రి శైలజానాథ్. నెల్లూరు రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్య. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫైర్ అయిన కోటంరెడ్డి. నెల్లూరులో మహానాడు నిర్వహిస్తే ఉలికిపాటి ఎందుకని ఎద్దేవా. రాయచోటులో క్షుద్ర పూజలు కలకలం. భయాందోళనలో ప్రజలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లె వీక్షణ కార్యక్రమం సాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. అప్పసముద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఉదయగిరి నియోజకవర్గం అప్పసముద్రం గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మి కంపోస్టు యొక్క విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో ముఖాముఖి మాట్లాడి అంగన్వాడీ పిల్లలతో కొంచెం సేపు ముచ్చటించారు. సచివాలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కరించారు. పల్లె వీక్షణ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి కొత్త దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. అధికార యంత్రాంగాన్ని గ్రామాల స్థాయికి తీసుకెళ్లి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాత రోజుల్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది. అది దాని వెనక శ్మశానము, ఆ తర్వాత ఒక మిల్లు చేయడం జరిగింది. ఈ 1 నుంచి 5 వరకు ఉపాధ్యాయులు లేక ఆ జడ్పీ స్కూల్లో చాలా ఇబ్బందులు పొందుతున్నారు. కాబట్టి గౌరవనీయులు దృష్టి పెట్టి మా ఎలిమెంటరీ స్కూల్ ని యథావిధంగా రన్ చేయవలసిందిగా. నెల్లూరు నగరంలో కమిషనర్ వైవో నందన్ పర్యటించారు. పారిశుద్ధ్య పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పారిశుద్ధ్య సిబ్బందిని కమిషనర్ హెచ్చరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక చేపల మార్కెట్ రోడ్డు, వహబ్బేట, ఉమామహేశ్వరాలయం, అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని అన్ని రోడ్లను ఎండ్ పరిశుభ్రంగా ఉంచేలా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైన్ కాలువ పూడికతీత, సిల్ట్ వ్యర్థాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. స్థానికంగా ఉన్న పాతగుడ్డల వ్యాపారస్తులు తమ ప్రాంగణాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం, రెవెన్యూ విభాగ అధికారి సమద్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణపై నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ రైతాంగానికి చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టారని ఆరోపించారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు, రైతులకు వివరించడం కోసం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంగళవారం నెల్లూరు గాంధీనగర్లో ఉన్న ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు, రాయలసీమ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ రైతాంగానికి చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టిన నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 8 టీఎంసీల నీటిని తెలంగాణకి తరలించుకుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోతే పెన్నా నది పెద్ద కాలువగా మిగిలిపోతుందన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఏదైనా పార్టీ ఉందంటే అది జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రమే అన్నారు.
చంద్రబాబుకు వ్యవసాయం పట్ల ఆసక్తి లేదన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నీటి సంఘం నాయకులు పాల్గొన్నారు. దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారో అని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలకు సంబంధించి రోజుకు 3 టీఎంసీలతో ఎత్తిపోతల పథకానికి ఆయన రూపకల్పన చేస్తే దాన్ని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అన్యాయం తలపెడుతున్నాడు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద ఖండన ఇవ్వలేదు అంటేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఏమి హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు సంబంధించి ప్రతి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కాస్త ఆలస్యంగా పంట కోతలు పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి దానికి సమాయత్త సభగా దీన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏ విధంగా అయితే కోటి సంతకాల సేకరణ చంద్రబాబు నాయుడు 10 మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అమ్మేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని మనం ఈరోజు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామో అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని సాధనే ధ్యేయంగా అందరం కలిసి పనిచేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచుతూ ఒక డెసిషన్ తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ పోయే కాదు. గాలేరు నగర్ని హంద్రీనీవా అనుసంధానించి హెచ్ఎన్ఎస్ఎస్ని కేవలం అనంతపూర్కి, కర్నూలుకి వచ్చే విధంగా కిందికి గాలేరు నగర్ నుంచి ఆ గండిపేట నీళ్లు విధంగా ప్లాన్ చేసినాయి. ఇక్కడ కూడా నీళ్ళు నింపడం మీ యొక్క సంఘం ప్రాజెక్ట్ దగ్గర పూర్తి చేసే పనులు కానీ జగన్మోహన్ గారు చేసింది. కాకపోతే వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు ఏం చేయలే. ఉదాహరణకి మా జిల్లాలో 1 సంవత్సర కాలంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏదో లైనింగో ఏదో అని చెప్పి. ఈరోజు 100 చోట్ల కొట్టుకుపోయింది. కనుక వాళ్ళ దృష్టిలో చెప్పాను కదా, ప్రాజెక్టులు అంటే మా దృష్టిలో ప్రాణం, రైతులకి అత్యంత అవసరం, అది మా ప్రాణం. కానీ మోడీ గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ నాయకుడికి ప్రాజెక్టులు అంటే ఏటీఎం కాదు. ఇస్ ద డిఫరెన్స్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో మహానాడు నిర్వహిస్తే ఆయనకెందుకు ఉలికిపాటని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. గట్టిగా అరిస్తే నిజాలు అబద్దాలు కావని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు టీడీపీ కుటుంబ సభ్యుల పండుగని మహానాడును నెల్లూరులో నిర్వహించడానికి నిర్ణయించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు కోవూరు నియోజకవర్గం కిసాన్ సజ్జలో జరుగుతుందని తెలిపారు. మహానాడు నిర్వహణకు పూజా కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహానాడు నెల్లూరులో నిర్వహిస్తే కాకాని ఉలికిపాటు ఎందుకని ఆయనన్నారు. గత ఎన్నికల ముందు కాకాని ఇదే విధంగా ప్రగల్భాలు పలికాడని, 10కి 10 సీట్లు మేమే గెలుస్తామన్నారని, కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయన్నారు. వైసీపీ గురించి నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసని, అందుకే ఎన్నికల్లో 0 ఫలితాలు ఇచ్చారని ఆయన తెలిపారు. గొడ్డలి పార్టీ అని మేము అనలేదని, తన సొంత చెల్లి షర్మిల అన్నాదని, మీరు ఆమెకు సమాధానం చెప్పుకోవాలన్నారు. మంత్రి నారాయణ చెట్లల్లో అక్రమాలు చేశారనడం హాస్యాస్పదమన్నారు. మీ నాయకుడిని మీరు మాట్లాడినట్లే మాట్లాడించాలన్న కోరిక మీకుంటే మీరు ఇదే భాష మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో
ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా నాడు చేసినా జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోస్యం చెప్పింది. ఏమైంది ఆ జోస్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోస్యం నిజమైంది. రివర్స్లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో 1వ వార ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ నెల్లూరు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని ఆర్టీసీ 2 డిపోని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే పేద మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని మూలం రమేష్ అన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను మేము స్వాగతిస్తున్నామని, అయితే ఈ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని, ఆర్టీసీకు సంబంధించిన వేల కోట్ల ప్రజల ఆస్తులను పరిరక్షించాలని, లేని పక్షంలో తీవ్ర ఉద్యమం దశల వారీగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 4 ఎకరాల 20 సెంట్లు ఇక్కడ ఉంది. ఇది కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి. రాష్ట్రంలో 12 డిపోల్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉండేటువంటి బస్సులను కూడా వివిధ డిపోలకు పంపించేదానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని విరమించుకోవాలి. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఆర్టీసీగా ఉండారో ఆ కార్మికులకే హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారానే నడపాలి. సీనియర్ సిటిజన్కి, మహిళలకు ఉచితంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు ఇస్తే అవన్నీ కూడా పోతాయి. ప్రైవేటు సంస్థలకు ఎలాంటి పరిస్థితులు కూడా ఇచ్చేదానికి వీలు లేదు. వామపక్ష పార్టీలుగా దీన్ని ఎదుర్కొంటాం. దీన్ని దశల వారీగా వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ డిపో నుంచి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించి ఇక్కడ ఉండేటువంటి ఆస్తులు కాపాడేదానికి, ఇది ప్రజల ఆస్తి ఏదో, అందువల్ల ప్రజల ఆస్తిని కాపాడేదానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. శక్తి యాప్ మహిళలు, బాలికలకు శ్రీరామ రక్ష అని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ అజితా వేజంట్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనలతో పోలీసులు సిబ్బంది సంయుక్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శక్తి బృందాలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో మహిళలు, విద్యార్థినీలకు యాప్ డౌన్లోడ్ విధానం, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులు తక్షణ సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదక ద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ అత్యవసర సేవల కోసం 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సంఘం గురుకుల బాలికల పాఠశాలలో ఆయన అధికారులతో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఐ రాజేష్ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ శ్రీనివాసరెడ్డి, ఐసీడీఎస్ సిడిపిఓ సునీలత, ఏపీఎం రవిశంకర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రసాదరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ప్రిన్సిపల్ సునీత పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉమెన్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాంతో మా డీజీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడి మన రాష్ట్రంలో మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్. దానికి వాళ్ళకి ఆ మహిళల భద్రతలో భాగంగా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. విలేజెస్ లెవెల్లో, మండల్ లెవెల్లో, హెడ్ క్వార్టర్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటారో వెళ్ళి విలేజ్ లెవెల్స్లో కూడా ఉమెన్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు మన సంఘం మండలంలో ఉమెన్స్ సేఫ్టీ మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల క్షుద్ర పూజలతో రాయచోటి పట్టణ ప్రజల్లో భయాందోళన వెంటాడుతున్నాయి. స్థానిక ఎస్పీ బంగ్లాకు సమీపంలోని చెరువు వద్ద ముగ్గు వేసి ప్లాస్టిక్ బొమ్మను ఉంచి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి దీపాలు వెలిగించిన ఆనవాళ్లు కలకలం రేపుతోంది. రాయచోటి పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. ఎస్పీ బంగ్లాకు సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు వద్ద ముగ్గు వేసి ప్లాస్టిక్ బొమ్మను ఉంచి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి దీపాలు వెలిగించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని క్షుద్ర పూజలకు కేంద్రంగా చేసుకుని వరుసగా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాయచోటి పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పోలీసుల్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు. కందుకూరు పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని చలివేంద్ర ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసులు తమ వంతు బాధ్యతగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరి ప్రారంభించారు. మహిళలు, పాదచారులు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో స్తోమత ఉన్నవారు ముందుకు వచ్చి పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రజల దాహాన్ని తీర్చడం అభినందనీయమని, అలాగే పోలీసులు తమ డ్యూటీ వరకే పరిమితం కాకుండా మేము సమాజంలో పౌరులమే, ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషాను, ఎస్ఐలను, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ శివనాగరాజు, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వేసవి రాగానే గుర్తొచ్చే చలివేంద్రాలు మన పట్టణంలోనే చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ప్రజలకి సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంతకు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ రాగానే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పేద ప్రజలు అలాగే ఎవరైతే రహదారుల్లో వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దాహం తీర్చేదానికోసం ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. దానిలో భాగంగా పోలీస్ సోదరులు కూడా మేము కూడా
ప్రజల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మన సబ్ డివిజన్ తరఫున పోలీస్ స్టేషన్ ఎదురుగా అంటే పోలీసులు కూడా ప్రజల్లో భాగస్వాములు అని చెప్పి ఓ ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. 10వ తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన పివిఎన్ రూపేశ్వర్ 592 మార్కులు సాధించాడు. ఉదయగిరి అక్షయ ఫౌండేషన్ చైర్మన్ ఆ విద్యార్థికి 20,000 రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉదయగిరి ప్రాంతంలోని శ్రీకృష్ణ దేవరాయ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి అక్షయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ బోడే పవన్ కుమార్ రెడ్డి, సెక్రటరీ కృష్ణారెడ్డిలు 20,000 రూపాయల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఉదయగిరికి చెందిన పివిఎన్ రూపేశ్వర్ 592 మార్కులు సాధించడంతో ట్రస్ట్ నిర్వాహకులు ప్రోత్సాహక నగదు అందజేశారు. విశ్రాంత ఎంఈఓ గానుగుపెంట ఓబుల్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి అన్ని సబ్జెక్టులలో పట్టు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, వీరశేఖర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ స్కూల్ మీద నేను పెట్టుకున్న హోప్స్ నాకు బాగా ఆనందం ఇచ్చింది. ప్లస్ స్టాఫ్ కూడా బాగా కష్టపడ్డారు, మీ యొక్క ప్రోత్సాహం ఇచ్చారు. ఇలాంటి ఇంకా వెదర్ ఫ్యూచర్ కూడా చాలా మందికి ప్రోత్సహిస్తూ ముఖ్యంగా పేద పిల్లలు కూడా దగ్గర తీసుకుంటూ ఇట్లా బాగా సహాయం చేయాలని ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. నగరంలోని మరికొన్ని వార్తలు చూద్దాం. కావలి పట్టణంలో మాజీ మంత్రి స్వర్గీయ కలికి యానాదిరెడ్డి 20వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా కలికి యానాదిరెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలికి కలికితురాయి యానాదిరెడ్డి అన్నారు. 4 సార్లు కావలి ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా కలికి యానాదిరెడ్డి సేవలు అందించారన్నారు. సోమశిల కావలి కాలువ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం, పలు అభివృద్ధికి కృషి చేశారన్నారు. యానాదిరెడ్డి మరణానంతరం తాను రాజకీయ అరంగ్రేటం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కనుమర్లపూడి నారాయణ, మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య, సీనయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిబ్ రసూల్, జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవులు, పరసు మాల్యాద్రి, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆత్మకూరు రాజేష్, సునీల్, గవాస్కర్, చేవూరి కిరణ్ తదితరులు ఉన్నారు. జోహార్ కలికి యానాదిరెడ్డి గారు, జోహార్ కలికి యానాదిరెడ్డి గారు, జోహార్ కలికి యానాదిరెడ్డి గారు, జోహార్ కలికి యానాదిరెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పసముద్రంలో పల్లె వీక్షణ, చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, గ్రామాల అభివృద్ధే లక్ష్యమని వ్యాఖ్య. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారన్న మాజీ మంత్రి శైలజానాథ్, నెల్లూరు రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్య. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫైర్ అయిన కోటంరెడ్డి, నెల్లూరులో మహానాడు నిర్వహిస్తే ఉలికిపాటి ఎందుకని ఎద్దేవా. రాయచోటులో క్షుద్ర పూజలు కలకలం, భయాందోళనలో ప్రజలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.